నేను మీ దీపిక అందరు బాగున్నారా. ఈరోజు నేను ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అండి. అదేంటంటే గుంత పొంగనాలండి. దీని పేరు గుంత పొంగన. దోశపిండి. ఇలా దోశపిండిలోకి మనము ఇలా స్టఫ్ అంతా వేసుకోవాలి. ఈ స్టఫ్కు ఫస్ట్ స్టఫ్ ఇలా దోశపిండిలోకి మనము స్టఫ్ అంతా వేసుకోవాలండి. దోశపిండి ఇలా తీసుకుంటాం కదా, దీంట్లో మనం ఏం లేదు ఆయిల్ వేసి గోళంలో ఆయిల్ వేసి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, శనగపప్పు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ మనము వేయించుకోవాలండి. కొంచెం ఒక 5 minutes వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇట్లా వస్తుంది. ఈ స్టఫ్ దీంట్లోకి వేసుకొని చూసి ఇట్లా పొంగనాలు మనం ఇలా పొంగనాలు ఇలా ఇలా తిప్పుకోవాలండి. దోసపిండి గంట అయిపోయింది. ఒక్క నుంచి దోసపిండిలోకి అంతే స్టఫ్ అంతా వేసుకొని మనం పొంగనాలు చేసుకోవచ్చండి. చాలా చాలా సూపర్గా ఉంటాయండి. పొద్దున పూట టిఫిన్కైనా, సాయంత్రం పూట స్నాక్స్కైనా చాలా బాగుంటాయి. అంతే అండి, చూపిస్తాను. ఇలా వేసుకున్నాను, ఇలా వచ్చాయి చూడండి. తిప్పి స్నాక్స్ ఐటమ్ అండి. మనకు టిఫిన్ ఐటమ్ అయినా స్నాక్స్ ఐటమ్ అయినా చాలా బాగుంటాయి. ఇంతే అండి, చాలా చాలా బాగుంటుంది. గుంత పొంగల్ అంటారండి దీన్ని. చాలా బాగుంటుంది. ఇలా తిప్పేసుకోవాలి. ఇలా గుంటల్లాగా వేసుకోవాలి. ఇలా పెనము తీసుకొని మనము అలా తిప్పేసుకోవచ్చు. చేతిలో చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి. సూపర్ టేస్ట్ ఉంది, అదిరిపోతున్నాము. మనం ఇలాగా మనము దీంతో దోసపిండితో ఊద పొంగని వేసుకోవచ్చు. అంతే అండి, ఇలా మనము ప్లేట్లో తీసేసుకోవడం. ఇట్లా మనము సర్వ్ చేసుకొని ఇట్లా మనము చిట్లం పొడి అంటారు దీన్ని. ఇది ఒక వీడియో చేశానండి నేను, చిట్లం పొడి ఎలా తయారు చేయాలని. ఇలా తీసేసుకోవాలండి ప్లేట్లోకి. అంతే అండి. ఇంకోసారి బాగా వేడివేడిగా చాలా బాగుంటాయండి. ఇలా ఆయిల్ వేసుకోవడం చాలా ఈజీ. చాలా చాలా సూపర్ టేస్ట్ అండి. మరి మీరు తయారు చేసుకుని చూడండి. ఇంతే, చాలా సింపుల్ అండి. కాకపోతే కొంచెం వేగడానికి కొంచెం టైం పడుతుంది. మనం సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. రెడ్గా కాల్చుకోవాలి. తొందరగా లేసి రావు ఇవి. స్నాక్స్ ఐటమ్కైనా, పొద్దున్న టిఫిన్ ఐటమ్కైనా, బాక్సెస్కైనా, టిఫిన్ బాక్సెస్కి పిల్లలకి పెట్టడానికైనా, సాయంత్రం మనము తినడానికైనా కానీ చాలా చాలా బాగుంటాయి. చాలా సూపర్ టేస్ట్ అండి. అంతే అండి, ఇలాగ వేసుకోండి. ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకొని ఇలా తీసుకోవాలి. ఇంతే అండి, ఇలాగ వస్తాయండి. మనం తీసుకున్నాక ఇలాగ రెడ్గా వచ్చే వరకు మనము వేయించుకోవాలి. చాలా చాలా అదిరిపోతుందండి మనకు. అంటే దోశలోకి మనం ఊదప్పంగా వేసుకోవచ్చు. దీని పేరు ఇంకొక రకంగా ఊదప్పం వేసుకోవచ్చు. మీకు కావాల్సిన పదార్థాలు చెప్పాను కదా. ఫస్ట్ ఆయిల్ వేసి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం శనగపప్పు అన్నీ బాగా వేయించుకోవాలి. ఒక 5 minutes 10 minutes వేయించుకొని ఇది దోశపిండిలోకి వేసుకోవాలి. దోశ బ్యాటర్లోకి వేసుకొని అదంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం గుంతల పెనం తీసుకోవాలి. గుంతల పెనం ఉంటుంది కదా, అలా తీసుకొని మనం కొంచెం ఆయిల్ వేసి దీన్ని ఇలా గుంతల్లోకి మనము ఆ షేప్లో వేసుకోవాలి. తర్వాత అది ఏం చేయాలంటే సిమ్లో పెట్టుకొని, చాలా టైం పడుతుంది. ఇది కొంచెం టైం పడుతుంది ఎక్కువగా. గుంతలో వేసుకొని తర్వాత 5 minutes 10 minutes పడుతుంది. రెడ్గా కాల్చుకొని ఇలాగ ఒక ప్లేట్ వేసుకోవచ్చు. రెడ్గా కాల్చుకున్నాక ఇలాగ తీసుకోవాలి. అంతే అండి, రుచికరమైన చాలా చాలా గుంత పొంగనాలు చాలా చాలా సూపర్ అండి. ట్రై చేస్తుంది. చాలా చాలా సూపర్ అండి.
అంతే అండి. దగ్గరగా పెట్టు. ఇలా ఉంటుందండి. ఇంతే అండి. ఇలా లోపల స్టఫ్ అంత ఉంది చూడండి, స్టఫ్ అంత ఉంది, చాలా బాగుంది. ఇంకా దీన్ని చిట్లం పొడితో, ఈ చిట్లం పొడిగా నేను తయారు చేసే విధానం చెప్పాను మీకు. చిట్లం పొడితో ఇలా వేసుకొని టేస్ట్గా సూపర్గా ఉంటుందండి. చిట్లం పొడి ఎలా తయారు చేసుకొని చెప్పాను. పప్పులు, కారం పొడి, కొబ్బరి పొడి, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి మిక్స్ చేసుకుని దీన్ని చిట్లం పొడి, పప్పుల పొడి, పుట్నాల పొడి అంటారు. దీంట్లోకి వేసుకొని తింటే చాలా వేడివేడిగా సూపర్గా రెడీ అయిపోతాయండి. అంతే అండి, వేడివేడిగా పొంగనాలు రెడీ అండి. సూపర్ టేస్టీ పొంగనాలు, మన స్నాక్స్ ఐటమ్ చాలా అంతే అండి. గుంత పొంగనాలు రెడీ అండి. సూపర్గా వేడివేడిగా ట్రై చేసి చూడండి. ఇలా ఉన్నాయి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అంతే అని నేను మీ దీపిక.